అందరికీ నమస్కారం. మరి ఆ పరమశివుని దయ వలన నా కార్తీక మాస ప్రయాణం రేపటితో ముగియనుంది. ఆ స్వామి అనుగ్రహం వలన కొన్ని శివాలయాలను సందర్శించడం నాకు కలిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చాలామందికి సందేహాలు వచ్చాయి, ఈయనన్నీ చెబుతున్నారు, కనీసం కొన్నైనా చేస్తారా అని. ఆ స్వామి దయ వలన కొన్ని మాత్రమే దర్శించగలిగాను. మార్గశిర మాసంలో కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నేను భారతదేశంలో అన్ని ఆలయాలు అనగా కాశీ నుండి కన్యాకుమారి వరకు సందర్శించాను. హిమాలయాల్లో కొలువున్న కేదార్నాథ్ దర్శనం కూడా అయింది. అలాగే బద్రీనాథ్ దర్శనమైంది. ఆ పైన బ్రహ్మకపాలం కూడా దర్శించాను. నా వయస్సు 59 సంవత్సరాలు. నాకు చాలా తక్కువ జ్ఞానోదయం అయ్యిందని అనుకుంటున్నాను. 50% మాత్రమే అయ్యింది. ఇంకా నేను చెబుతున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలలో ఇంకా కొట్టుకుని పోతూనే ఉన్నాను. నాలోని క్రోధం అనే దుర్గుణం పోవడానికి చాలా ప్రయత్నించుచున్నాను, సాధించలేకపోతున్నాను. నా అశేష జీవితంలో దాన్ని సాధించాలని భావిస్తూ. నమస్కారం. సంకల్పాన్ని మించిన శక్తి లేదు, సంకల్పమే మహాబలం. 28 నవంబర్ని శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి గుడి కోటనందూరులో సందర్శించడం జరిగింది. 27 నవంబర్ తుని పట్టణంలో తాండవ నది ఒడ్డున వేయించేసి ఉన్న తాండవ శివలింగేశ్వర స్వామి దర్శించడం జరిగింది. 25వ తారీఖు నవంబర్ కాకినాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించడం జరిగింది. మరి 20 నవంబర్ని బుధవారం నాడు అయ్యప్ప స్వాముల పూజలో పాల్గొనడం, వారికి వడి ఏర్పాటు చేయటం జరిగింది. 17వ తారీఖుని నవంబర్ మా ఇంట్లో శివలింగ అభిషేకం, సహస్రార్చన నిర్వహించుకున్నాను. అలాగే 13/11/2004 క్షీరాబ్ది ద్వాదశి పూజ మా ఇంట్లో తులసి పూజను ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ఇంజరం గ్రామంలో అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని ఆయన పూజ చేసి ఆయన భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 25వ తారీఖుని కాకినాడలోని శివలింగాన్ని దర్శించడం జరిగింది. 17 నవంబర్ దొడ్డంపేటలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి కారణాల వల్ల హాజరు కాలేకపోయాను. 9 నవంబర్లో లక్షపత్రి పూజ మా స్వగ్రామం గంగవరం గ్రామంలో నిర్వహించడం జరిగింది. అలాగే 18వ తారీఖుని హసనాబాద్లో వేయించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాను. 13వ తారీఖుని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. మరి 15వ తారీఖుని కోటిపిల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సాయ సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగా హారతి, అదే గోదావరి నదికి హారతి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తిలకించడం జరిగింది. 16వ తారీఖుని నవంబర్ నెలలో ద్రాక్షారామం దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. మా స్వగ్రామమైనటువంటి గంగవరంలో 9/11/2004 శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం జరిగింది. 8వ తారీఖుని ద్వారపూడిలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించడం జరిగింది. మరి నా అదృష్టం కొద్దీ కార్తీక మాసం తొలి రోజు 2 నవంబర్ 2024 పాతగయ్యగా ప్రసిద్ధి పొందిన శ్రీ కుక్కటేశ్వర స్వామి పురోహితిక అమ్మవార్ల దర్శనం పిఠాపురంలో లభించడం జరిగింది. మరి మీ అందరికీ కార్తీక మాసం ముగుస్తున్న సందర్భంగా మరి రానున్న మార్గశిర మాసం గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది.